చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ముందు ఎండాకాలం స్టార్ట్ అయినట్టు మామూలు టేస్ట్ చేసి టేస్ట్ ఏం పరాపడి వచ్చినా ఏం లేదు మేడం, అంతే ఉండి మా కూలి మొత్తం మిగులుతుంది. ఎండలో కొట్టాం కూలి మిగులుతుంది. 7 గంటలకు పోతాం, రాత్రి 12 గంటలకు ఇంటికి పోతాం, 4 గంటలకు లేచి మళ్ళీ పొద్దున కొట్టుకొని 8 గంటలకు కొట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఎక్కడి నుంచి కొట్టుకొని? మాడుగుల మండలం మేడం, జయపాల్ రెడ్డి ఊరు మాది. 140 కిలోమీటర్ మేడం. 29 రోజులు కలిపి వస్తున్నాం. సాయంత్రం 7 అవుతుంది, 6 అవుతుంది, 8 అవుతుంది. పోతే లేకపోతే పెట్టిపోతాం మేడం, రాకుండా పోతాం. ఎండ మాత్రం ఈసారి బాగా పెరిగింది. వర్షం పడలేదు ఈసారి. ఎండ మాత్రం బాగా పెరిగింది. ఈసారి పెరగలేదు, ఈసారి వర్షం పడలే కదా, వర్షం తక్కువ అయింది. సరిగ్గా ఊరలే లోపల వస్తున్నారు కానీ తక్కువ. ఎండలు తక్కువ. సాయంత్రం పూట వస్తారు కానీ పొద్దు వాళ్ళ పూట వస్తుంది. మధ్యాహ్నం పూట తక్కువ వస్తుంది. పంపిస్తాము. తినండి, మీకు పెట్టాను. పింక్ కలర్ ఉన్నది షర్ట్ తిరగా మేడం, చెట్టు ఉంటుంది కానీ దానికి కాయ రకంగా వస్తాయి. చెట్టు ఒకటి వస్తాయి, ఒకటి వైట్ ఉంటాయి, గులాబీ కలర్ ఉంటాయి. ఈ రెండే, ఒకటి గులాబీ కలర్ ఉంటుందంట, ఒకటి వైట్ కలర్ ఉంటుంది. ఆ చెట్టుకి 2 రకాలు అంటే 2 కలర్స్ లాగా ఉంటాయి. సేమ్ ఒకటే, చెట్టు మాత్రం సేమ్ ఉంటుంది. సరే టేస్ట్ చేసి చూద్దాం. ఎట్లా పల్లెటూర్లలో చాలా అమ్ముతుంటారు తాటి ముంజలు. డైరెక్ట్ ఆ పొలం దగ్గరికి వెళ్ళి చెట్టుని నరికి మరి వెంటనే తాటి ముంజలు తింటూ ఉంటారు. అంటే వాళ్ళు 140 కిలోమీటర్స్ దూరం నుంచి మన కోసం, అంటే ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి 140 కిలోమీటర్స్ నుంచి ఎండలో వచ్చి ఇక్కడ కూడా మన ఎండలో ఏదో చిన్న చెట్టు నీటిలో కూర్చొని మన కోసం అమ్ముతున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది చలవ అని చెప్తున్నారు, అంటే నార్మల్ మనం ఇదంతా తీసేసి ప్లేన్ గా తింటుంటాం, ఇలాగే తినమంటున్నారు, తింటున్నారు. చాలా రకాల వీడియోలు ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే తాటి ముంజల వల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే వేడిని తగ్గించడానికి ఎండాకాలం మాత్రమే దొరికే ఒక అమృతం అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా, అంటే ఎండాకాలం కరెక్ట్ అయిన మంది ఏదన్నా ఉందంటే అది తాటి ముంజలు. ఎలా అమ్ముతున్నారు అసలు? రేట్ ఎలా పలుకుతున్నాయి? ఎక్కువ అని అంటున్నారు కస్టమర్స్, దానికి ఏం చెప్తారు? స్టార్ట్ అయితే ఓన్లీ 2 నెలలు మాత్రమే ఉంటాయంట. ఈ రోజు నుంచి మనం చేసుకుని ఇంకొక 10-15 డేస్ మాత్రమే ఉంటాయంట. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు మనం తాటి ముంజల కోసం వెయిట్ చేయాలి. సో ఎవరైనా ఉంటే ఇప్పుడే వచ్చి తాటి ముంజల టేస్ట్ చేసి ఆస్వాదించండి. 120 అంట, హాఫ్ 60. అంటే వాళ్ళు 140 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు కాబట్టి అన్ని చార్జెస్ వేసుకొని అది చెప్తారు. చూస్తున్నారు కదా తాటి ముంజలు, అంటే ఎండాకాలం మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఈ తాటి ముంజలు. సో ఎవరైనా మిస్ అయి ఉంటే ఇంకొక 15 రోజుల్లో దీని సీజన్ కూడా అయిపోతుందంట. అందులోకి వచ్చి